వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక మిత్రులందరికీ కూడా వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాటర్ బోర్డులో ఒక కొత్త పరిణామం చోటు చేసుకోబోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా మేమందరం కూడా ఎండీ కలిసినాం. ఏంటి ఆ విషయం అని అంటే, ఇప్పటి వరకు మనకు నెల చివరి రోజున జీతాలు ఇచ్చే సాంప్రదాయం బోర్డు పుట్టినప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. కానీ విచిత్రంగా ఇప్పుడు ఆ జీతాలని 1వ తారీఖున ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి విచిత్రమైన నిర్ణయాలు బోర్డులో ఏం జరగలేదు. అకస్మాత్తు నిర్ణయాలు కూడా ఏమీ జరగలేదు. రాత్రికి రాత్రులు నిర్ణయాలు అసలు జరగలేదు. ఎందుకు ఇప్పుడు ఇట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకనే మేము ఎండీ గారికి మరీ విజ్ఞప్తి చేసినాం. సార్, అనుకోకుండా అకస్మాత్తుగా ఈ రకంగా నెలలో చివరి తేదీన ఇచ్చే జీతాలని 1వ తారీఖు మార్చడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎంప్లాయీస్ మెంటల్గా ప్రిపేర్ కాలేదు. అదే రకంగా ఉన్న ఒక సౌకర్యాన్ని తీయటం అంత మంచిది కాదు అని వారికి విజ్ఞప్తి చేసినాం. అంతేకాదు, ఈఎంఐలు ఉండేటోళ్ళు ఉంటారు. కొంత ఈ వచ్చే బడ్జెట్ని బట్టి, జీతాన్ని బట్టి ఆర్థిక ప్లాన్లు, కుటుంబ ప్లాన్లు చేసుకునేవి ఉంటాయి. వీటన్నింటిని కూడా కొంత అతలకుతలం అవుద్ది. దీన్ని గమనంలో పెట్టుకొని మేము ఇప్పటివరకు ఏదైతే నెల చివరి రోజున జీతాలు ఇస్తున్నారో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము ఇవాళ ఎండీ గారికి విజ్ఞప్తి చెప్పినాం. విషయం పరిశీలిస్తామని చెప్పేసి వారు చెప్పినారు. ఆ తర్వాత ఫైనాన్స్ డైరెక్టర్ గారికి కూడా విషయాన్ని వివరించినాం. అందుకని ఏమైనా వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున బోర్డులో చీమ చిటుక్కన్నా ఏ సమస్య మా దృష్టికి వచ్చినా వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ సమన్వయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఈ యూనియన్కి ఆశీర్వాదం అట్లా ఉండాలి. మీరే మాకు ధైర్యం. మీరు అండగా ఉంటే డెఫినెట్గా ఏ సమస్య వచ్చినా కూడా మనం డెఫినెట్గా మన హక్కుల్ని కాపాడుకోవచ్చు, మన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.